గగన్, శారద అందరూ కూడా శరత్చంద్ర ఇంటికి వస్తారు. ఇక నిశ్చితార్థం కోసం భూమి అందంగా రెడీ అయి అలా కిందకు వస్తూ ఉంటే గగన్ భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే నక్షత్రకు మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి కాఫీ తీసుకొని అందరికీ కూడా ఇస్తూ ఉంటుంది. గగన్కి అలా కాఫీ ఇస్తూ ఇద్దరు కూడా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పెట్టుపోతల గురించి మాట్లాడండి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక శారద భూమిని మా ఇంటి కోడలిగా పంపితే అంతే చాలు, మాకు ఇంకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటే శరత్చంద్ర భూమి తల మీద చేయి వేసి చాలా సంతోషంగా అందరినీ చూస్తూ ఉంటాడు. ఈలోగా ఇక శరత్చంద్ర అపూర్వ సైగలు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మ ఇందు, బిందు గగన్కి ఇల్లంతా చూపించండి అని శరత్చంద్ర చెప్పగానే ఇందు ఇలా అంటుంది, మేము అన్నయ్యకు చూపించడం కంటే కూడా భూమియే అన్నయ్యకు తీసుకెళ్ళి ఇల్లంతా చూపిస్తే బాగుంటుంది మామయ్య అనేసరికి ఇక గగన్ భూమి చూసుకుంటూ ఉంటారు. ఇక శరత్చంద్ర షాకోతో అపూర్వముగా చూస్తూ ఉంటే ఏం కాదులే బావా అన్నట్టుగా అపూర్వ సైగ చేస్తూ ఉంటుంది. అమ్మ భూమి గగన్కి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు అని శరత్చంద్ర చెప్పేసరికి భూమి గగన్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తూ ఉంటారు. అలా ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే ఇక గగన్ భూమిని తాకాలనుకుంటే భూమి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే గగన్ అలా తనని చూస్తూ ఉండిపోతాడు. గదిలోకి వెళ్ళగానే ఇద్దరు కూడా ఒకరినొకరు హక్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇక శరత్చంద్ర అపూర్వ ఏం చేయబోతున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.